హాయ్ ఫ్రెండ్స్, మ్యాంగోస్తో ఏం చేద్దాం? పచ్చి మామిడికాయ చాలా చేసుకోవచ్చు, కానీ నేను బెంగాల్ స్టైల్లో మురబ్బా చేస్తాను. చాలా బాగుంది. 8 to 9 మ్యాంగోస్ తీసుకున్నా. పీల్ చేసి కట్ చేయాలి, బట్ కట్ చేసి పీల్ చేసాం మేము రివర్స్గా. మీరు పీల్ చేసి కట్ చేయండి. ఫస్ట్లీ కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుందాం. కుక్కరు పెద్దది మాది, మీరు చిన్న కుక్కర్ అయినా పెట్టుకోండి. నెక్స్ట్ పొయ్యి ఆన్ చేసుకుందాం. నో, మా హస్బెండ్ రెగ్యులేటర్ ఆఫ్ చేస్తారు అనుకుంటాను. ఇప్పుడు ఆన్ అవుతుంది చూడండి. చలో, కుక్కర్ ఇస్ రెడీ. కుక్కర్లో కొంచెం వాటర్ ఉంది, అది డ్రై అయిన తర్వాత ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, డన్ డన్ డన్. 1 2 and 3 డన్. చాలు, ఎక్కువ ఆయిల్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, సో ఆయిల్ వేసి కుక్కర్ రెడీ అవుతుంది. సో ఈలోగా 5 మసాలాస్ అయితే నేను వేస్తాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సోప్ అండ్ కాలా జీరా, నల్ల జీలకర్ర, అంతే. ఈ 5 మసాలా సరిపోతుంది. 5 మసాలా వేసిన తర్వాత చిప్పటి అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది. సౌండ్ వస్తుంది చూడండి, చిప్పటి. ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఎలా హ్యాండ్ పెట్టి కలుపుతాను. హ్యాండ్ అంటే నా హ్యాండ్ అంటున్నారా? నో నో నో, గరిటి హ్యాండ్, దిస్ హ్యాండ్. నా హ్యాండ్తో పెడితే నాకు చేయి కాలిపోదు. అంత హ్యాపీగా మీకు కదా నా చేయి కాలిపోదు. ఇలా కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఉంచుదాం. ఫ్రై చేసేటప్పుడు స్మెల్ వస్తుంది చూసారా, ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది 5 మసాలాస్ కలిస్తే. అప్పుడు వరకు ఎగితే సరిపోతుంది. స్మెల్ స్టార్టెడ్. వీ హ్యావ్ టు pour mangoes. ఇప్పుడు మ్యాంగోస్ని చక్కగా ఇలా అలా కలుపుకున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మ్యాంగోస్. నాకైతే చాలా ఇష్టం పచ్చి మామిడికాయ. మీకు ఇష్టమేనా? ఇష్టమైతే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం పసుపు, కారం అండ్ సాల్ట్ వేసుకుందాం. ఓకే, ఈ 3 వేసుకుందాం. మేము పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నామండి. దిస్ సాల్ట్, ఇట్స్ హెల్దీ సాల్ట్ ఫర్ ఎవ్రీడే కుకింగ్ అంట. మీరు వైట్ సాల్ట్ యూస్ చేస్తారా, పింక్ సాల్ట్ యూస్ చేస్తారా? కమెంట్ చేయండి. ఈ 3ని ఇందులో యాడ్ చేయండి. కారం వేస్తే కొంచెం తీయగా, పుల్లగా, కారంగా ఉంటుంది. లాస్ట్లో బెల్లం కూడా యాడ్ చేస్తాం. అదంతా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుంటే సరిపోతుంది. మధ్యలో ఇలాగా కలుపుకున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా ఈజీ. నేను కాసేపు ఇలా రివర్స్లో పెడతాను. ఇలా మూత పెట్టి ఒక 5 minutes వెయిట్ చేద్దాం. సిమ్లో పెట్టుకుందాం. లెట్ ఇట్స్ కుక్ ఫర్ 5 minutes. అబ్బా, వెయిట్ చేసి అలసిపోయా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సాంగ్ పాడదాం. న్యూ సాంగ్స్ వద్దు. న్యూ సాంగ్స్లో ఆ ఫీల్ ఉండదు. చాలామంది అనుకుంటారు నాకు తెలుగు రాదు, కానీ సాంగ్స్ అయితే బాగా పాడతాను. మీకు ఒకటి పాడ వినిపించిన. ఏ సాంగ్ పాడాలి? చాలా సాంగ్స్ వచ్చి నాకు. ఓకే, ఒకటి పాడదాం. మనసులో ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా. చాలా బాగుంటుంది. మూవీ కూడా నాకు చాలా ఇష్టం. తరుణ్ హీరో అనుకుంటాను కదా. ఇక్కడ కుక్ అయిపోయి మాడిపోద్ది. రెడీ, చూద్దాం. మూత తీసి చూద్దాం. స్మెల్ అయితే వేరే లెవెల్ అసలు. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కుక్కర్ మూత పెట్టగానే చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. అట్లా ఆవిరి వస్తుంది, తగ్గించిన ఆవిరి వచ్చేస్తుందా. ఎంత బాగుందో చూసారా. చూస్తే నన్ను ఊరిపోతుంది కదా.
సో ఇలా ఉన్నప్పుడే మనం బెల్లం వేసుకుందాం. మరీ ఎక్కువ ముద్ద అయిపోతే బాగోదు. ఏంటి ఐస్ క్రీమ్స్ అనుకుంటున్నారా? ఐస్ క్రీమ్స్ కాదండి, క్యూబ్స్, బెల్లం క్యూబ్స్. మీకు తెలుసు కదా నేను ఈ బెల్లం వాడతానని. ఎస్, ఈ బెల్లం వాడతాను. సో ఒక 6 క్యూబ్స్ వేస్తున్నాను, సరిపోతుంది. ఆల్రెడీ సాల్ట్ వేసాం, సో ఈ స్వీట్ సరిపోతుంది. సో మళ్ళీ మూత పెట్టుకొని అప్పుడు కలుపుకుందాం బెస్ట్. చూద్దామా మన మురబ్బా ఎంతవరకు వచ్చిందో. వేడి టేస్ట్ చూడండి. బెల్లం అసలు ఇంత చక్కగా మెల్ట్ అయింది కదా. నేను అస్సలు వాటర్ కూడా వేయలేదు. ఇంత బాగుందో కలర్ఫుల్గా కదా. ప్లేట్లో తీసి చూపిస్తాను మీకు. ఇంకా సూపర్ ఉంటుంది. పాపా నాకైతే వాటర్ వచ్చేస్తుంది నోటి నుంచి. చూద్దాం ఆగండి. టేస్ట్ ద టేస్టీ మురబ్బా ఇస్ రెడీ. చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ కూడా హై లెవెల్ అనుకుంటున్నాను. లెట్స్ సీ. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. మామిడికాయలు మామిడిపళ్ళు ఎలాగా ఇష్టం ప్రతి వాళ్ళకి. ఇలా మురబ్బా చేసుకుని తినండి. టేస్ట్ అయితే ఉంటుంది. టేస్ట్ చేసి చెప్తా. టేస్ట్ చేయకముందే నోట్లో వాటర్ వచ్చింది. టేస్ట్ చేద్దాం. వేడిగా ఉంది, కొంచెం తీసుకున్నా. అబ్బా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఆ బౌల్ అంతా తినేస్తాను. బాయ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.